హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఇక్కడ 2024-25కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత అయింది కాలేజ్ వైజ్గా, నేనైతే క్యాస్ట్ వైజ్గా మేల్ ఫీమేల్కి ఎంత కట్ అయింది అనేటువంటి విషయాలనైతే ఇక్కడ ఈ వీడియోలో మీకైతే చెప్తాను. అలానే స్టేట్ వైడ్గా ఏ కాలేజీలో అంటే క్యాస్ట్ వైజ్గా ఎంతవరకు వచ్చి కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్లో 2024లో అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసేటువంటి వీడియోలన్నీ లేటెస్ట్ వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మంచి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో. ఇక్కడ ర్యాంక్ చెప్తాను, మార్కులు చెప్తాను, ఏ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు మీకు ప్రజెంట్ 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరైతే నీట్ రాసి యూజీ ఎంబీబీఎస్ సీట్ల కోసం అయితే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఏ కాలేజ్లో వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఈ వీడియో చూడడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి 250 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కోటా, స్టేట్ కోటా, కన్వీనర్ కోటా కింద వచ్చేసి ఇందులో ఓపెన్ జనరల్లో వచ్చేసి మేల్కి సంబంధించి చెప్తున్నాను. ఫస్ట్ ఫేస్ అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ ఫేస్ అంటే సెకండ్ రౌండ్, దాని తర్వాత మాపప్ రౌండ్, స్ట్రే కట్ ఆఫ్ వచ్చింది. కట్ ఆఫ్ ఫీజు వచ్చేసి 10K. గైస్, ఇది హెడ్డింగ్స్. సో ఓపెన్ జనరల్ వచ్చేసి 19,728 ర్యాంకు. ఫస్ట్ ఫేస్లో కట్ ఆఫ్ అది 660 మార్కులు వచ్చినాయి తనకి. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 19,476, 19,476, 660 మార్క్స్. ఇది అక్కడ కట్ ఆఫ్ అయింది. మాపప్ రౌండ్ వచ్చేసరికి 21,779, 656 మార్క్స్కి ఇది కట్ అయింది. సో ఇది జనరల్ మేల్కి సంబంధించి. ఫీమేల్కి వచ్చేసరికి ఓపెన్ ఫీమేల్కి వచ్చేసరికి 20,132, 20,132 ర్యాంక్ వద్ద కట్ అయింది. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి 658 మార్క్స్ వచ్చినాయి. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 20,791, 20,791కి అయితే ఇది కట్ ఆఫ్ వచ్చింది. గైస్, ఇది వచ్చేసి మార్క్స్ వచ్చేసి 657 అన్నట్టు. ఇది మాఫప్ రౌండ్కి వచ్చేసరికి 21,049, 657 మార్క్స్కి అయితే ఈ మాఫప్ రౌండ్లో కట్ అయింది. గైస్, ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించి ఓపెన్లో కట్ అయినటువంటిది. గైస్, ఇది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్లో చూసుకున్నట్టయితే 22,628, అంటే 22,628. డబుల్ చెప్తున్నాను అనుకోండి. కొంతమందికి తెలుగు అర్థమైతే, కొంతమందికి తెలుగు అర్థం కాదు. సో నేను అందుకోసం చెప్తున్నాను, దయచేసి కొంచెం మీరు అడ్జస్ట్ కండి. 22,628, 22,622, 655 మార్క్స్. ఇది వచ్చేసి ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో వచ్చేసి మాఫప్ రౌండ్లో వచ్చి ఫస్ట్ రౌండ్లో అయితే ఏం లేదు, ఇది సెకండ్ రౌండే. ఇది వచ్చేసి 22,628, 655 మార్క్స్. ఇది మాఫప్ రౌండ్ వచ్చేసరికి 44,826 అండి. ఇది 630 మార్క్స్ కట్ అయింది. ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి వచ్చేసరికి 20,237, 658 మార్క్స్ అండి ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 41,775 అండి. ఇది 633 మార్క్స్కి కట్ అయింది. సెకండ్ రౌండ్లో వచ్చేసరికి ఇది ఈడబ్ల్యూఎస్లో ఉస్మానియాలా. ఇది బీసీఈలో వచ్చేసరికి బీసీఈ చూసుకున్నట్టయితే 30,912, 645 మార్కులు వచ్చినాయి. ఆ 41 సెకండ్ రౌండ్లో వచ్చేసరికి 41,648, 633 మార్క్స్కి వచ్చింది. ఇది బీసీఈస్కి ఈ జనరల్కి సంబంధించి. ఫీమేల్కి చూసినట్టయితే బీసీఈలో 31,737 మార్క్స్కి వచ్చింది. 737 మార్క్స్ ర్యాంకు అది. దాని తర్వాత వచ్చేసి మార్క్స్ వచ్చేసి 644 అండి, 644. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 46,697, 635 మార్క్స్ ఇది. బీసీడి జనరల్లో చూసేసరికి 31,069, 63, 31,063, 645 మార్క్స్ కట్ అయింది ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 40,072, 40,172, అంటే 40,072, 635 మార్క్స్కి అయితే అది కట్ అయింది. బీసీడి జనరల్లో వచ్చేసి బీసీడి ఫీమేల్ వచ్చేసరికి 31,960, 644 మార్క్స్కి కట్ అయింది. 42,383 మార్క్స్ ర్యాంక్, 633 మార్క్స్ అండి. ఇది బీసీడి ఫీమేల్కి సంబంధించి ఇక్కడ కట్ అయింది. అలానే బీసీఈ జనరల్ చూసినట్టయితే ఉస్మానియాలో ఏం లేదు. దాని తర్వాత సెకండ్ రౌండ్కు చూసినట్టయితే 38,624, 636 మార్క్స్కి కట్ అయింది. అట్లనే బీసీసీ ఫీమేల్కి సంబంధించి ఉస్మానియాలో 32,168 ర్యాంక్. ఇది వచ్చేసి మార్క్స్ వచ్చేసి 644 అండి. తర్వాత సెకండ్ రౌండ్కి అయితే ఏం లేదు. సో బీసీబీ జనరల్లో చూసినట్టయితే 21,001, 647 మార్క్స్కి కట్ అయింది. బీసీబీ జనరల్ వచ్చేసి అదే ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో వచ్చేసరికి
638 మార్క్స్కి అయితే ఇది కట్ అయింది. బీసీ బికి సంబంధించి ఈ ఈ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. అంటే ప్రతి దాంట్లో నేను ఫీమేల్కి ఎంత కట్ అయింది, మేల్కి ఎంత కట్ అవుతుంది అనేది చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ వీడియో అయితే కొంచెం లాంగ్ అవుతుంది, బట్ స్కిప్ అయితే చేయకుండా మీరు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బీసీబీ ఫీమేల్‌లో చూసినట్టయితే 29,353 ర్యాంకు. మార్కులు వచ్చేసి 647 ఫస్ట్ ఫేజ్‌లో ఇది. సెకండ్ ఫేజ్‌లో వచ్చేసరికి 37,652కి 37,652 ర్యాంక్ 592 అనేది మార్క్స్ అండి. 592 మార్క్స్‌కు సెకండ్ ఫేజ్‌లో బీసీబీకి ఫీమేల్‌కి సంబంధించి కట్ అయింది. ఇది వచ్చేసి బీసీఏలో ఆహ్, 80,025 ర్యాంక్. మార్కులొచ్చేసి 597 మార్క్స్ వచ్చినాయి. ఇది ఫస్ట్ రౌండ్‌లో. సెకండ్ రౌండ్‌లో వచ్చేసరికి 85,993 592 మార్క్స్‌కి కట్ అయింది. బీసీఏ ఇది జనరల్‌కి సంబంధించి బీసీఏ. ఫీమేల్‌కి సంబంధించి చూసినట్టయితే 79,241 అంటే 79,000 వచ్చినా కూడా ఇక్కడైతే ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో వీళ్ళకి సీట్ వచ్చింది. 598 మార్క్స్ అండి ఇది. ఈ సెకండ్ రౌండ్‌కి వచ్చేసరికి 86,395 మార్క్స్ ర్యాంక్ అది. 592 వచ్చేసి మార్క్స్ అండి ఇందులో వచ్చినాయి. తర్వాత ఎస్సీ జనరల్ చూసినట్టయితే 1,02,280 ఇది ఎస్సీ జనరల్ ఫస్ట్ రౌండ్‌లో వచ్చేసి 578 మార్క్స్‌కి కట్ అయింది. సెకండ్ రౌండ్‌కి వచ్చేసరికి 1,09,450 572 మార్క్స్‌కి కట్ అయింది. ఇది ఎస్సీ జనరల్. ఈ ఫీమేల్ చూసుకున్నట్టయితే 1,05,779 మార్కులు 1,05,794 ర్యాంక్ అది. మార్క్స్ వచ్చేసి 575 మార్క్స్ ఉస్మానియాలో కట్ అయింది ఫీమేల్‌కి సంబంధించి ఫస్ట్ రౌండ్‌లో. సెకండ్ రౌండ్‌కి వచ్చేసరికి 1,08,247 573 మార్క్స్‌కి ఉస్మానియాలో కట్ అయింది. అంటే 573 మార్కులు వస్తే సెకండ్ రౌండ్‌కి ఉస్మానియాలో వచ్చిందన్నట్టు ఎస్టీ ఫీమేల్‌లో. నెక్స్ట్ ఎస్టీ జనరల్ చూసుకున్నట్టయితే 1,11,846 ర్యాంక్. ఇది వచ్చేసి వచ్చిన మార్కులు వచ్చేసి 570 అండి. ఇది సెకండ్ రౌండ్‌లో చూసుకునేసరికి 1,15,965 మార్క్స్ వచ్చేసి 567 మార్క్స్‌కి ఉస్మానియాలో అయితే ఎస్టీ మేల్‌లో వచ్చింది. ఫీమేల్ చూసుకున్నట్టయితే 1,10,570 ఫస్ట్ రౌండ్‌లో 571 మార్క్స్. దాని తర్వాత సెకండ్ రౌండ్‌లో చూసుకున్నట్టయితే 1,15,844 567 మార్క్స్. ఇది ఉస్మానియాలో ఎస్సీ, ఎస్టీలకి కట్ అయినటువంటి ర్యాంక్స్. అలానే ఇది క్యాప్ చూసుకున్నట్టయితే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తెలుసు కదా క్యాప్ అంటే 51,544 623 మార్కులండి. అది ర్యాంకు. ఇది 56,982 ర్యాంకు 618 అనేది సెకండ్ ఫేజ్‌లో క్యాప్‌కొచ్చేసి. ఎన్సీసీ కోటాలో వచ్చేసి 35,069 ర్యాంక్ 640 మార్క్స్‌కు 61,836 ర్యాంక్స్‌కు 614 మార్క్స్. అంటే సెకండ్ రౌండ్‌లో వచ్చేసి 614 మార్క్స్‌కి కట్ అయింది. ర్యాంక్ వచ్చేసి 61,836 అండి. ఇది పీహెచ్‌లో వచ్చేసరికి 91,900 అంతే 91,900 అది తప్పొచ్చిందనుకుంటా గైస్ ఇది. అంటే అంతే ఇది 91,465 ఇది వచ్చేసి సారీ 9,19,465 పీహెచ్ కట్ అయింది. తర్వాత వచ్చేసరికి సెకండ్ రౌండ్‌కి వచ్చేసరికి 97,000 9,72,798 199 మార్క్స్‌కి కట్ అయింది సెకండ్ రౌండ్‌లో వచ్చేసి. అలానే ఇది మాక్ రౌండ్‌కి వచ్చేసరికి 1,22,000 12,26,274 151 మార్క్స్‌కి అయితే కట్ అయింది పీహెచ్‌కి సంబంధించి. సో, ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్‌కి సంబంధించి గైస్. ఓవరాల్‌గా ఎంత కట్ అయింది అనేది ఇప్పుడైతే చెప్తాను గైస్. ఓవరాల్‌గా కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మనకు ఓపెన్‌లో జనరల్‌లో వచ్చేసి 1,81,709 516 మార్కులకైతే జనరల్ మేల్‌కు కట్ అయింది. ఓపెన్ ఫీమేల్‌లో వచ్చేసరికి 18,21,000 నేను తప్పు చెప్పాను. 1,81,709 ర్యాంకు 516 మార్కులకి కట్ అయింది ఓపెన్ జనరల్‌లో అది. దాని తర్వాత వచ్చేసి ఫీమేల్ చూసుకున్నట్టయితే 1,82,900 1,82,192 516 మార్క్స్‌కి అయితే కట్ అయింది. గైస్ ఇది ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే 1,84,469 514 మార్క్స్ కట్ అయింది ఈడబ్ల్యూఎస్ జనరల్‌లో అది.
ఫీమేల్ చూసుకున్నట్టయితే 1,84,738 514 మార్క్స్‌కి కట్ అయింది. అలాగే బీసీఈ చూసుకున్నట్టయితే ఆహ్, 2,19,331 490 మార్కులకి కట్ అయింది జనరల్‌లో. బీసీఈ ఫీమేల్‌లో చూసినట్టయితే 2,14,774 మార్క్స్ ర్యాంకు 493 493 మార్క్స్ ఇవి. వచ్చేసి బీసీడీలో చూసుకున్నట్టయితే జనరల్‌లో 2,04,000 49,000 సారీ 2,04,945 ర్యాంక్‌కి కట్ అయింది. అంటే 2,04,945 ర్యాంక్‌కి కట్ అయింది బీసీడీ జనరల్‌లో 500 మార్కులకి కట్ అయింది. బీసీడీ ఫీమేల్‌లో చూసినట్టయితే 2,01,377 అంటే తెలుగు కొంచెం ప్రొనౌన్సియేషన్ అది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. సో, అర్థం చేసుకోండి. 2,01,377 502 మార్క్స్‌కి అయితే కట్ అయింది. బీసీసీ జనరల్ వచ్చేసి 3,07,563 435 మార్కులకు కట్ అయింది. అది జనరల్‌లో. ఫీమేల్‌కు చూసుకున్నట్టయితే 2,95,417 442 మార్క్స్‌కి కట్ అయింది. అలానే బీసీబీకి సంబంధించి 2,10,914 496 మార్క్స్ కట్ అయింది. బీసీబీ ఫీమేల్‌లో చూసినట్టయితే 2,11,781 మార్క్‌కి ర్యాంక్‌కి 495 మార్క్స్‌కి కట్ అయింది. బీసీఏలో 3,04,074 438 మార్క్స్. తర్వాత 3,14,836 431 మార్క్స్‌కి కట్ అయింది. ఎస్సీలో జనరల్ చూసినట్టయితే 2,99,202 440 మార్క్స్‌కి కట్ అయింది. ఇది వచ్చేసి ఎస్సీ ఫీమేల్‌లో చూసినట్టయితే 3,03,996 438 మార్క్స్‌కి అయితే కట్ అయింది. ఎస్టీ జనరల్ చూసినట్టయితే 2,85,202 449 కట్ అయింది. ఎస్టీ ఫీమేల్‌లో చూసినట్టయితే 2,83,668 449 మార్క్స్ కట్ అయింది. పీహెచ్‌లో వచ్చేసి 1,34,000 ఇది 13,41,736 అండి. సారీ నేను చెప్పింది. అక్కడ కట్ అయింది 134 మార్క్స్‌కి. క్యాప్‌కొచ్చేసి ఇది 64,159 అండి. 64,159 290 మార్క్స్‌కి కట్ అయింది.